మామిడి రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మామిడిలో కొమ్మ కత్తిరింపు తర్వాత మొక్క పాదులు ఎలా చేసుకోవాలి, మొక్కల పాదుల్లో ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే మంచి పూత ఆరోగ్యకరమైన పూత రావడానికి మంచి ఫార్ములాలు చెప్తానండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు మధ్యలో స్కిప్ చేయొద్దు. ఇలా స్కిప్ చేస్తే నేను చెప్పేది మీకు అర్థం కాదండి. ముఖ్యంగా మామిడి రైతులు పూర్తిగా చూడాలండి వీడియో. మీరు గమనించినట్లయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే. ముఖ్యంగా మామిడిలో మనము కొమ్మ కత్తిరింపు, మొక్క పాదులు, తర్వాత పరిశుభ్రత, తర్వాత స్ప్రేయింగ్కి మంచి ఫార్ములాలు పూత రావడానికి చెప్తానండి. ఫస్ట్ కొమ్మ కత్తిరింపు అండి. ఎప్పుడైనా సరే కొమ్మ కత్తిరింపు అనేది మనకు 5 to 10 సెంటీమీటర్లు ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదండి, దానికి పచ్చి కొమ్మనే 5 నుండి 10 సెంటీమీటర్ల లోపలికే కట్ చేసుకోవాలి. అలాగే మన కత్తిరింపులో భూమి వైపు చూస్తుండే, అంటే భూమి వైపు చూస్తుంటాయి కదండి కొమ్మలు, ఆ వాటిని కూడా మనము కట్ చేసుకోవాలి. అలాగే గుబురుగా ఉంటాయండి. గుబురుగా అంటే మీరు కొమ్మలు మీరు గమనించినట్లయితే ఎక్కువగా చిక్కు ఉంటాయి చూడండి, ఆ కొమ్మలు కూడా మనం కట్ చేసుకోవాలి. తర్వాత కొమ్మను కట్ చేసేటప్పుడు మనము నిటారుగా కట్ చేయాలండి. ముద్దుగా ఏటవాలుగా కత్తిరిస్తే మనకు, ఎందుకంటే ఆ ఏటవాలు కట్ చేసిన ప్లేస్లో వాన వచ్చినప్పుడు వానీళ్ళు నిలబడవండి. కావున నిటారుగా కొమ్మను ఏటవాలుగా కత్తిరించాలి. అలాగే గుబురుగా ఉండే కొమ్మలు కూడా మనము చిక్కు లేకుండా మనం చేసుకోవాలి. ఎందుకంటే మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు మొక్క బాగా తడవడానికి ఉపయోగపడుతుందండి. మీరు ఎప్పుడైనా సరే కటింగ్లు చేసేటప్పుడు కొమ్మ చీలకోకుండా, బెరడు చీలకోకుండా మనం కటింగ్లు చేయాలండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కొమ్మ కత్తిరింపులో మీరు దగ్గరుండే చేయించాలండి. ఇలా కొమ్మలు చీలకూడదండి. తర్వాత మనకు ఆ కొమ్మలు కట్ చేసిన భాగాల్లో బోర్డో పేస్ట్ కానీ, బ్లైటాక్స్ కానీ పేస్ట్ లాగా పూసి దాన్ని పూస్తే మనకు ఫంగస్ చేరకోకుండా, మొక్క అదే బంక కారకుండా మనం నివారించవచ్చు. మీరు గమనించినట్లయితే కట్ చేసిన వెనక భాగాల నుంచే మనకి మొగ్గలు నుంచి మంచి పూత వస్తుంది. అలాగే రెండవదండి మొక్క పాదులు. మీరు గమనించినట్లయితే ఇది 10 ఏళ్ళ చెట్లకు చెప్తున్నానండి. బిలో 5 years చెట్లకైతే మీరు కామెంట్లో తెలియజేసి ఏదైనా డౌట్ ఉన్నా చెప్తాను. ఇప్పుడు 10 ఏళ్ళ చెట్లు కొట్టి మాత్రమే చెప్తున్నాను. ఓకే. మొక్క పాదులు మీరు ఎప్పుడైనా గమనించండి. మొక్క పాదులు అనేది మొదల తావు నుంచి, కాండం తావు నుంచి 1 లేదా 1.5 అడుగు దూరంలో గాడి కొట్టాలండి. గాడి కూడా లోతు ఎంత ఉండాలంటే 15 నుండి 20 సెంటీమీటర్లు. ఎందుకంటే ఈ మామిడి చెట్టులో వేర్లు అనేది లోతు వరకు ఉంటాయండి. అందుకే 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే అది కూడా కొమ్మలండి, కొమ్మల కింద లోపలికే ఉండాలండి గాడీలు కూడా. దాన్ని డబల్ రింగ్ సిస్టమ్ అంటారు. మొదల నుంచి 1 నుంచి 2 అడుగులు లేదా మీటర్లు ఎంతైనా కానీ మనం 1 నుంచి 2 అడుగుల దూరంలో మనం చిన్న గాడి, తర్వాత పెద్ద గాడి మన కొమ్మల లోపలికి ఉండేటట్లుగా మనము మొక్కల పాదులు చేసుకోవాలి. అలాగే మూడోది వచ్చి పరిశుభ్రత అండి. ముఖ్యంగా నేను మామిడి రైతులకు ముఖ్యంగా తెలియజేసేదంటే పరిశుభ్రత అండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మామిడి చెట్లలో ఎప్పుడైనా గమనించండి, ఎండిపోయిన కొమ్మలు కానీ, వ్యాధి సోకిన ఆ కొమ్మలు కానీ, ఎండిపోయిన కొమ్మలు కానీ, చెట్లు చచ్చిపోయిన ఎప్పుడైనా కానీ మనం మామిడి చెట్లలో చనిపోయిన చెట్లు కానీ వాటిని మనం పూర్తిగా తీసివేయాలండి. అలాగే కొంచెం కాండం పచ్చిగా ఉండి పైన కొమ్మలన్నీ ఎండిపోయినప్పుడు వాటిని పూర్తిగా కట్ చేసి దానికి గాడి కొట్టేసి 100 to 200 grams బ్లైటాక్స్ మనం మొదల్లో పోసినట్లయితే మళ్ళీ మొక్క మనకు పూర్తిగా ఎగురిచ్చేలా చేస్తుందండి. అలాగే మీరు గమనించండి, ఇప్పటి నుంచి మనము ఫ్లవరింగ్కి ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ప్రతి ఒక్కరూ వినాలండి. ఇప్పుడు మీరు మామిడి రైతులు స్ప్రేయింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత ఎరువులు ఏమేమి వేయాలో ప్రతి ఒక్కటి చెప్తానండి. మనం ఇప్పుడు ఎరువుల యాజమాన్యానికి వద్దామండి. ఎరువుల యాజమాన్యాలు మనము 10 ఏళ్ళ చెట్లకు చెప్తున్నాను. FIM అంటే పేడ ఎరువు అండి, 50 kg పర్ ప్లాంట్. యూరియా 1 kg పర్ ప్లాంట్. SSP సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1 kg పర్ ప్లాంట్. MOP మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1 kg పర్ ప్లాంట్. మైక్రోన్యూట్రియంట్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ వస్తాయండి మనకు 25 to 40 kg అలా వస్తాయి. దానికి 100 grams పర్ ట్రీ. తర్వాత CMS అండి, దీన్ని వచ్చి 200 grams పర్ చెట్టుకి మనం వేసుకుంటారు. అలాగే మనం ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ప్రస్తుతం మనకు రాయలసీమ ఏరియాలో కానీ, చిత్తూరు మరియు ఇక్కడ రాయలసీమ ఏరియాలో అక్టోబర్ నుండి నవంబర్ ఫస్ట్ వీక్ మనం ఎరువుల కంటే ముందు ఏం వేయాలంటే మీరు గమనించవచ్చు. అక్టోబర్ నవంబర్లో కల్తర్ అండి, మీకు తెలిసే ఉంటుంది. పేకలో బుట్రజోల్ అంటారు. ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్గా అంటారు. దీన్ని ఎక్కువ డోస్ వేసుకోవద్దండి. 1 ఎకరానికి మనం 250 నుంచి 300 mlని మనం ప్రిఫర్ చేస్తాము. చెట్టు వయసును బట్టి
మనకు 5 నుంచి 10 లేదా 15 నుంచి 25, 25 నుంచి ఇంక అంతేనండి. లాస్ట్ డోసు ఎక్కువ వేసుకోవద్దండి కల్తరు. ముఖ్యంగా నేను పదే చెప్తున్నానండి, కల్తరు ఎక్కువ డోసు వేసుకోకండి. అందుకే ఎరువుల కంటే ముందే వేయాలండి ఇది కల్తరు. అంటే అక్టోబర్, నవంబర్ ఆ మాసాల్లో వేయాలి మనకు. అలాగే మన అక్టోబర్ లాస్ట్కి ఒక స్ప్రే చేయాలండి మనము. 13-045 ప్లస్ యూరియా. 13-045 5 గ్రామ్స్ పర్ లీటరు, యూరియా 5 గ్రామ్స్ పర్ లీటరు. ఇది ఇలా చేయడం వల్ల అక్టోబర్ లాస్ట్ వీక్లో స్ప్రే చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు ఆకుల్లో ఉండే పిండి పదార్థాన్ని మనకు మొగ్గల్లో చేరి ఆరోగ్యకరమైన పూత రావడానికి, అలాగే పిందె కాపు సెట్ అవ్వడానికి బాగా మనకు యూరియా కూడా ఉపయోగపడుతుంది. పొటాషియం ఉంటుంది కాబట్టి 13-045లో అది కూడా మన పూత రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. తర్వాత పూత ఎన్ని దశల్లో వస్తుంది ముఖ్యంగా మీరు గమనించాలండి. ఇప్పుడు దీంట్లో మనకు 7 దశలు ఉంటాయండి. క్రొత్త మొగ్గ ఏర్పడే దశ, తర్వాత మనం మొగ్గ విచ్చుకున్న తర్వాత ఎలకల చెవులు ఉంటాయండి. ఆ ఎలకల చెవులు దశ, తర్వాత పచ్చపూత దశ, తర్వాత ఎర్రపూత దశ, తర్వాత పూత విచ్చుకునే దశ, తర్వాత పిందె ఏర్పడే దశ, తర్వాత బఠానీ గింజ పరిమాణం ఉండే పిందె దశ కూడా మనం చేసుకోవచ్చు. మనకు మొగ్గ వచ్చిన బఠానీ వరకు మనం ఎన్ని స్ప్రేలు చేసుకోవాలంటే దగ్గర 7 నుంచి 10 రోజులకు ఒకసారి మనము ఏదో ఒక స్ప్రే చేయాలండి. తర్వాత ఫస్ట్ మనము కొత్త మొగ్గ ఏర్పడే దశ గురించి మాట్లాడుకుందాం. ఇది మీరు ఇంకోటండి, మనకు పూత స్టార్ట్ అయ్యే ముందు మనకు సల్ఫరు మనం 2 నుంచి 3 గ్రామ్స్ పర్ లీటర్, దాంట్లోకి గమ్ము 1 ml పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి బిఫోర్ ఫ్లవరింగ్కి. అంటే పూత రాకుండా ముందు ఒకసారి స్ప్రే చేసుకోవాలి. తర్వాత యూరియా చెప్పాను కానీ 13-045 దానికి ముందే కాదండి, దాని తర్వాత ఇది చేసుకోవచ్చు. తర్వాత బడ్ అంటే మనకి మొగ్గ విచ్చుకునే దశలో ఏం స్ప్రే చేసుకోవాలంటే అప్పుడు మనకు చీమలు, అలాగే జీడ, పేనుబంక అలాంటివి రాకోకుండా రోగరు, తర్వాత 13-045, తర్వాత M45 ఇలా చేసుకుంటే మనకు ఇగులు కూడా మాడిపోకోకుండా తర్వాత మనం పూర్తిగా నివారించవచ్చు. తర్వాత మొగ్గ అనేది మనకి ఎలకల చెవులు అండి, చిన్న ఎలకల చెవులు వాదినే ఉంటాయి. ఇప్పుడు మనకు త్రిప్స్ డ్యామేజ్ అక్కడక్కడ కనపడుతుంది కాబట్టి దానికి ఇమిడా 0.5 ml పర్ లీటరు, తర్వాత ప్లానోప్లిక్స్ 1 ml పర్ లీటరు, తర్వాత F6 ఫార్ములా 6 అండి లిక్విడ్ 2 ml పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే మొగ్గలో నుంచి పూత రావడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది. ఇప్పుడు పచ్చపూత వచ్చింటుందండి. ఈ పచ్చపూత దశలో మనం ఏమేమి స్ప్రే చేసుకోవాలంటే మీరు గమనించినట్లయితే అప్పుడు మనకు తేనె మంచి పురుగు కనపడుతుందండి. ఈ తేనె మంచి పురుగుకి మనకు అసిపేటు, ఇమిడా కాంబినేషన్లో ఒకటి వస్తుందండి, 1.5 గ్రామ్ పర్ లీటరు. తర్వాత యాంబిషన్ ఎందుకు కలుపుకోమన్నానంటే పూత పిందె రాలనివ్వదు, అలాగే పూత పిందె బాగా సెట్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. తర్వాత ఎర్రపూత దశలో మనకి త్రిప్స్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది కావున డెలిగేట్ 1 ml పర్ లీటరు, అలాగే మనకు ఇషాబియన్ 2 ml పర్ లీటరు, తర్వాత బావిషన్ 1 గ్రామ్ పర్ లీటర్. ఎందుకంటే ఎర్రపూత దశలో పూత అంతా నల్లగా మాడిపోకుండా, బూజు రాకోకుండా అలాగే పూత ఆరోగ్యకరంగా వచ్చి నిలబడడానికి, పూత బాగా నిలబడడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్ అంటే చిన్న పిందె దశలో 13-045 5 గ్రామ్స్ పర్ లీటర్, యూరియా 5 గ్రామ్స్ పర్ లీటర్, జిబ్బర్లిక్ యాసిడ్ 0.00.01% 1 ml పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే యూరియా ఎందుకు వేసుకోవాలంటే పిందె బాగా సెట్ అవ్వడానికి, ఫ్రూట్ సెట్టింగ్కి ఉపయోగపడుతుందండి. తర్వాత పిందె బఠానీ దశ మీరు గమనించండి. పిందె బఠానీకి వచ్చినప్పుడు తేనె మంచి పురుగులు కానీ, త్రిప్స్ కానీ, తర్వాత మైట్స్ కానీ ఇలాంటివి ఎటువంటివి రాకోకుండా, అలాగే పిందె రాలిపోకుండా దాని నివారణకు రోకో 1 గ్రామ్ పర్ లీటర్ లేదా శాఫ్ 1 గ్రామ్ పర్ లీటర్, తర్వాత కవాచ్ 1 ml పర్ లీటర్ ఏదైనా అండి వాటిలో ఆప్షను. తర్వాత రోకోనే ఉపయోగించుకొని ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను అల్లిక 0.3 గ్రామ్స్ 3 ml పర్ లీటరు అల్లిక లేదా దాని కాంబినేషన్తో F4 లిక్విడ్ కలిపి స్ప్రే చేసుకుంటే పూర్తిగా నివారించవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ తోటి రైతులకు కూడా మీరు వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో చూస్తున్నారు, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.